తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి నాయన ఈ స్థలంలో కూడుకొని నీ జ్ఞానమైన మాటలు నేర్చుకున్నటకు నీ పక్షంగా నిలబడి చెప్పటానికి కావలసిన ఈ సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ పక్షముగా నీవు రాయించిన లేఖనాల్లోంచి కొన్ని మాటలు మేము ఈ పిల్లలతో పంచుకొని చూడగా తండ్రి, కావలసిన జ్ఞానం నాకు దయచేయండి. వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించగలగటానికి కావలసిన ఆలోచన, విచక్షణ శక్తిని వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా నిన్న పరీక్ష రాసిన వాళ్ళందరికీ కూడా దేవుని పేరట నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకనంటే మీరందరూ చాలా కష్టపడ్డారు. చదువుకున్న వాళ్ళు మంచి బ్రెయిన్ ఉపయోగించి మీరు కష్టపడితేనే ఆ మార్కులు సంపాదించుకోగలుగుతారు. ఖచ్చితంగా అది నేను చెప్పగలను. కష్టపడింది ఏదీ రాదు. ఫస్ట్ మార్కు వస్తుంది అన్న ఆలోచన నాకు, కృష్ణకి వస్తుంది అన్న ఆలోచన నాకు అప్పుడే అంత క్రితమే కలిగిందండి. అది ఖచ్చితంగా దేవుడు తీర్చాడు. అలాగని కడవాళ్ళందరూ కూడా బాగా కష్టపడబట్టి ఆ మార్కులైనా వచ్చినాయి. ఏమండి, బైబిల్ జ్ఞానం అనేది ఒకళ్ళ సొత్తు కాదండి. ఎవళ్ళకి కష్టపడితే వాళ్ళకే దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరో బాగా చెప్తారు, ఎవరో చెప్పింది వింటాము అంటాం కాదు. మనం కూడా బైబిల్లో తలబెట్టి మైండ్ పెట్టి ఆలోచన చేసి కష్టపడితే కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకోగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదివరకు నేను ఒక వారం క్రితం ఒక పాఠం చెప్పానండి, జ్యోతిష్యం మాయాజాలం. రేపేం జరుగుతుందో మనిషికి తెలియకపోయినా, రేపేం జరుగుతుందో మనిషికి తెలియదని బైబిల్లో దేవుడు రాయించాడు. రేపేం జరుగుతుందో తెలుసుకోవాలని మనిషి ఆరాటపడే పరిస్థితిలో ఉన్నాడు. రాబోయే కీడును ఆపాలని మనిషి అనుకుంటున్నాడు. అది జ్యోతిష్యుల వల్ల, మంత్రాల వల్ల ఆపగలుగుదామని మనిషి ఆలోచన చేస్తున్నాడు. కానీ అదంతా కూడా వెర్రి ఆలోచనే అవుతుంది. మనుషుల మీద కీడు రావాలన్నా, కీడు రాకుండా ఆపాలన్నా అది ఒక దేవునికే సాధ్యం. కాబట్టి మనిషి, ముఖ్యంగా క్రైస్తవులమైన మనము దేవుని మీద, దేవుని వాక్యం మీద పరిపూర్ణంగా ఆశ పెట్టుకోవాలి తప్ప గారడీ విద్యల వల్ల, అసలు వాక్యం తెలియని మనుషులు చెప్పే మాటల మీద మనం ఆధారపడకూడదండి. వాక్యం తెలియని వాళ్ళు చాలామంది మన ఇంటికి వస్తూ ఉంటారు. దేవుడి గురించి తెలియదు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు. మనకు చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ ప్రతి సలహా కూడా మనం కానీ జ్ఞానం లేకపోయిన వాళ్ళం అయితే ఆ సలహాలు మనం తీసుకొని మనం పాడయ్యే నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. కాబట్టి మనకు దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్పిందే సత్యం. దేవుడు చెప్పినట్లుగానే మనం బ్రతకాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 21 నుంచి చూడండి. దేవుడు ఏమంటున్నాడు? ఇంతకుముందు రాజేష్ ఒక మాట చెప్పాడండి అబ్రహం గారి నుంచి. అబ్రహాం గారి విశ్వాసం ఏంటంటే, అసలు నాకు చెప్పినవాడు, నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడికి అంతే. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి ఆలోచన నాకు అనవసరం. ఖచ్చితంగా చేయగలడం, ఎక్కడికి వెళ్ళబడి అక్కడికి వెళ్తామే. అదండి ఆయన విశ్వాసం. దాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా ఆయన వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించుకున్నాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. చదవండి అమ్మా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 21 నుంచి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువులు చూపించండి. యాకోబు రాజు అంటే దేవుడు చెప్తున్నాడు,
జరగబో వాటిని విశదపరిచి జరగబో వాటిని చెప్పండి, తెలియపరచండి, మా ఎదుట తెలియజేయండి. పూర్వం జరిగిపోయినవి కూడా తెలియజెప్పండి. జరిగినవి జరగబోని తెలియజెప్పండి అని దేవుడు అడుగుతున్నాడండి. ఇక్కడ నేను చెప్తున్నాను, భవిష్యత్తు చెప్పేస్తాను అంటున్నాడు కదా మనిషి. జరిగినవి జరగబోయాయి మీరు చెప్పండి అని దేవుడు. యెషయా గ్రంథం 44:25. 40 ఇంకేమంటున్నాడు చూడండి దేవుడు, ఎన్ని అబద్ధాలు. నేను చెప్తాను, యెషయా గ్రంథం 44:25. ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థం చేసేస్తా నేను. ఎవడైనా ప్రగల్భాలు పలికి నేను చేస్తాను, ఇది జరుగుద్ది అన్నాడా, వ్యర్థపరుస్తాను. సోది చెప్పించుకుంటారు చాలా మంది. వాళ్ళు వెర్రివానిగా చేసేస్తాను. జ్ఞానులను వెనకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా, కొరగాని విద్యగా చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో జ్ఞానులు అనుకున్న వారికి, సోది చెప్పే వారిని వెనకకు త్రిప్పి వారిని వెర్రివానిగా చేస్తాను. ఎంత మంచి మాటలు దేవుడు రాయించాడండి. మనం మోసపోకుండా ఉండాలని. మనిషి అనేక విషయాల్లో అనేకమైన మాటలు వెళ్ళి మోసపోతున్నాడు. మనం మోసపోకూడదు. ప్రియులారా, కొందరు తెలియకపోయినా కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంటామండి. మనం కూడా అప్పుడప్పుడు మనకి తెలియకపోయినా కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంటాం. ఎవరైనా విస్తారంగా మాటలు చెప్తున్నాడు అనుకోండి, అవి నవశక్యంగా లేవు. ఆ మాటలు చెప్పేటప్పుడు ఏమంటాం తెలుసా, ఒరే బాబు ఆపురాని హరికథలు అంటాం. ఆపురాని హరికథలు అంటే నమ్మదగిన మాటలు కాదు. ఒకడు విస్తారంగా మాట్లాడేస్తుంటాడు, విస్తారంగా అన్ని తెలిసినట్లుగా ఏదోదో చెప్పేస్తుంటాడు. మరి బాబు ఆపురాని సోది అంటాం. ఇదండి సోది, హరికథలు, శకునములు, భవిష్యత్ జ్ఞానము. చాలామంది చెప్తారు కానీ మీరు నమ్మబాకండి. చెప్తామంటారు, అదంతా కూడా వచ్చి బోటకము. అందుకనే అసలు ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ పరిస్థితులు అన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? అపొస్తలుల కార్యములు 1:7. కాలములను సమయములను తండ్రి అంటే దేవాది దేవుడు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది మీ పని కానే కాదు. అవన్నీ కానీ మీకు తెలిసిపోయాయి అనుకోండి, అంటే జుట్టులు పెట్టి కాళ్ళు పట్టుకున్నాడు దేవుడికి. మనిషి అలా తయారయ్యాడు వాళ్ళ. అవన్నీ మనిషికి ఇవ్వాలా దేవుడు? అసలు అది తెలుసుకోవటం ఇవి పనే కాదు. అవన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నాయి. నేను దేవాది దేవుడిని, సృష్టికర్తని. ఇవన్నీ మీకు అనవసరం, నేను చెప్పినట్లుగా మీరు బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడండి. కాలాన్ని సరి చేయడానికి ఎవరున్నారండి? అది మనిషి పని కాదు అని దేవుడు అంటుంటే నా పని అని మనిషి విర్రవీగుతున్నాడు, చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్తున్నాడు. ఇటువంటి జ్యోతిష్యులు నేడు ఆ రాజులను కాదు, అధికారులను కూడా తమ జ్యోతిష్య మాయాజాలంలో పడేసుకొని ఎంతమందినో వశపరుచుకున్నారండి. పెద్ద పెద్ద అధికారులు కూడా జ్యోతిష్య మాయలో ఉన్నారంటే వాళ్ళ అవివేకానికి మనం చాలా చింతించవలసిన వారమై ఉన్నాం. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, దానియేలు గ్రంథం ఉండి రాజులను అంటే ఒక రాజును త్రోసివేయాలన్నా, ఒక రాజుని కొత్త రాజుని నియమించాలన్నా, వివేకులకు వివేకాన్ని ఇవ్వాలన్నా, జ్ఞానులకు జ్ఞానమును కూడా ఎవరో దేవుడు. కష్టపడి జ్ఞానాన్ని కోరుకుంటే దేవుణ్ణి అడిగితే ఇస్తా కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. అది ఆయన ఇష్టం.
ఆయన ఇష్టం అండి అది. ఏం చేయగలవు? నువ్వు సరైన సమయంలో ఋతువులను రప్పించగలవా? అధికంగా కుప్పటిసే వర్షాన్ని ఆపగలవా? ఏమీ చేత కాదు. ఈ పాటికి 2-3 వర్షాలు పడాయి. ఈ సంవత్సరం ఇంతవరకు ఏమీ లేదు. రప్పించమనండి, మనిషి వల్ల రప్పించమనండి. ఋతువుల్ని రప్పించలేడు, వర్షాలు ఆపలేడు, వర్షం లేనప్పుడు కురిపించలేడు. ఏ దేశంలో ఏ రాజు అధికారంలో ఉండాలన్నా సరే, ఏ రాజు మరి దిగిపోవాలన్నా సరే, అది ఆయన చిత్తం అండి, దేవుని చిత్తం. మనం ఎంతోమందిని చూస్తున్నాం, అధికారులు ఒకళ్ళు పోతున్నారు, ఒకళ్ళు వస్తున్నారు, ఒకళ్ళు పోతున్నారు, ఒకళ్ళు వస్తున్నారు, అంతా అది దేవుని చిత్తం. ఈ అధికారులు కూడా కొంతమందిని అడుగుతూ ఉంటారు, గెలుస్తామంటారా, గెలుస్తాం, అదేదో చెప్తారు. గెలిస్తే అబ్బో పలానా అని చెప్పారు, గెలవకపోతే పట్టించుకోరు దాన్ని. ఇది అంత అబద్ధం అని తెలుసుకోలేరు. అప్పుడు పరిశోధన లేదండి. ఏ రాజు అధికారంలో ఉండాలన్నది దేవుని చిత్తం అండి అని ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ప్రపంచాన్ని అంతటా హస్తగతం చేసుకుని ఒక భయంకరమైన నియంతగా ఉండాలన్న హిట్లర్ కూడా తను తాను చంపుకుని చచ్చిపోయేటట్లుగా దేవుడు చేశాడండి. మనిషి ఏం చేయగలడు చెప్పండి? ఏమి చేయగలడు? ఏమి చేయలేడు. అన్నీ బాగుంటే నా అంత గొప్పవాళ్ళు లేడు అంటాడు. ఏమీ లేనప్పుడు సతికిలు పడతాడు, అంతే తప్ప ఇది నా వల్ల జరిగింది, నేను గొప్పవాడిని, నేను చెప్పింది జరిగింది అని ఎవ్వడు కూడా లేడు. ఏ రాజు గద్దె దిగాలన్నా, ఎవరు గద్దె మీద అధికారంలో ఉండాలన్నా నిర్ణయించేది సాక్షాత్తు దేవాది దేవుడైన మన కన్న తండ్రి, పరలోకపు తండ్రి. 9 నవగ్రహాలు, గ్రహాల వల్ల ఏమి సంభవిస్తుందో ఆ గ్రహాల కదలిక వల్ల ఈ రోజున జోస్యం చెప్పేవారు కూడా ఉన్నారు. గ్రహచారం బాగోలేదండి, గ్రహచారం బాగోలేదంట. చాలామంది మాటల్లో మనం వింటూ ఉంటాం, ఈ మనిషి చేసిన తప్పుకి గ్రహాలను అడ్డం పెట్టుకొని గ్రహచారం బాగోలేదండి. అసలు గ్రహాల్లో ఏముందో కూడా మనిషికి తెలియదు. గ్రహం ఎందుకు పుట్టిందో దాని విలువ ఏంటో కూడా మనిషికి తెలియకుండానే మనిషి గ్రహాల గురించి మాట్లాడుతున్నాడు, గ్రహచారం అంటున్నాడు. ఇదంతా కూడా మనిషి అవివేకం తప్ప రెండోది కాదు. అందుకనే ఒక మాట ఇర్మియా గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2 యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనులు ఆచారములను అభ్యసించకుడి. అన్యజనులు అంటే దేవుడు నమ్మని ప్రతి ఒక్కరు కూడా అన్యజనులే. మన చుట్టూ మన సమాజంలో ఉన్న వారంతా కూడా అన్యజనులే. అన్యజనుల ఆచారములను అభ్యసించకండి. మీరు వాళ్ళు చేస్తారు, మీరు చేయకండి. ఆకాశమందు అగపడి చిహ్నములకు జనులు భయపడతారు, వాళ్ళు భయపడతారు, మీరు భయపడకూడి. అయితే మీరు వాటికి భయపడకూడి అని దేవుడు చెప్తున్నాడు అండి. అబ్బా ఎంత వ్యర్థమయ్యండి జనముల ఆచారములు, వ్యర్థములు. చాలయ్యా చాలు. మనకి దేవుడు ఎంత భరోసా ఇస్తున్నాడండి, ఎంత భరోసా ఇస్తున్నాడు దేవుడు. వాళ్ళు భయపడతారు, మీరు భయపడవలసిన పని లేదు, మీరు భయపడవలసిన పని లేదు. అన్యులు ఆచరించేవి చాలా చేస్తుంటారు. పరిస్థితులు బాగోలేదంటే గుమ్మడికాయ కట్టండి ఇంటికి అంటారు కొంతమంది, లేకపోతే ఇంకోటి కట్టండి అంటారు, ఇంకోటి చేయండి అంటారు. అసలు వీడి దగ్గర ఉన్న క్రియల్లో వీడి ఆలోచన ఏమైనా తప్పుందేమో సరి చేసుకోమని ఎవడని చెప్తాడా? ఎరా నీళ్ళు హృదయంలో చెడు ఉందని ఎవడని చెప్తాడా? చెప్పలేరు, చెప్పరు. నువ్వు చెప్తా హృదయంలో చెడు ఉంటే ఆడు కోపం వస్తుంది. మళ్ళీ అది కట్టు, ఇది కట్టు, ఇది కట్టు. ఎంత టెక్నిక్ అండి. నీ హృదయంలో ఏమన్నా తేడా ఉందా? నీ క్రియల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? నీ ఆలోచన వల్ల నీ హృదయంలో చెడును దేవుడు చూస్తున్నాడా? అవన్నీ మనిషి ఆలోచించక ఎవరైనా అడిగితే ఇయ్యే చెబుతారు అన్యజనులు. ఇంకా వాళ్ళని నువ్వేం అడుగుతావు? వాళ్ళని అడిగి నువ్వు తెలుసుకునేది ఏముంది? ఏమీ లేదు. నీకే తెలియాలి, నువ్వే చెప్పాలి. అన్యులు ప్రతిదానికి భయపడతారు. పెళ్ళి ఎదురొస్తే భయపడతారు, బల్లి మీద పడితే
భయపడతారు. ఎవడన్నా తుమ్మితే అనుమానం, చచ్చిన వాడు ఎదురొస్తే పక్కకు తప్పుకుంటారు, మూసుకుంటారు. చచ్చిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? చచ్చిన వాడు ఏమన్నా చేయగలడా? బ్రతికున్న వాడితోనే ప్రమాదం, బ్రతికున్న మనిషితోనే ప్రమాదం ఎప్పటికైనా నీకు. చచ్చిన వాడికి భయపడవలసిన వాళ్ళు భయపడతారు. ఏంటి తెలియదు వాళ్ళకి. అందరం చచ్చిపోతామండి, అందరం చచ్చిపోతాం. ఇందులో పెద్ద విశేషం ఉంది. దేవుని తెలుసుకున్న వారు చచ్చిపోతారు, తెలుసుకున్న వారు కూడా అందరూ కూడా చనిపోతారు. గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, మేఘాలు కానీ కదులుతున్నాయి అంటే అది దేవుడు పెట్టిన సిస్టం. అది మనిషికి మేలండి. అవి పెట్టకపోతే మనిషే తప్పిపోతాడు. అదంతా ఒక అలా సెట్ చేశాడు దేవుడు, మన మేలు కొరకు చేసింది అది. గ్రహచారం అనటం అనేది చాలా తప్పండి. లోకంలో ఒక సామెత ఉందండి, మంచి చెడు. మంచి పొద్దున్న లేచిన కాడ నుంచి మంచి చెడు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక సామెత ఏమంటే, అన్నీ తెలిసినవాడు అన్నీ చూసినవాడు అమావాస్య నాడు తెచ్చాడంట, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు. ఏంటంటే అమావాస్య చెడ్డది, మనుషులకి ఏకాదశి మంచిది. ఇదే ఇక నువ్వు పాటించినా, నీ దగ్గర నీతి లేకపోతే, నీతి క్రియలు లేకపోతే నీ పరిస్థితి అంతే. ప్రపంచాన్ని దోపిడీ చేస్తున్న భయంకరమైన విధానం అండి ఈ మార్గం. దీనికి ఎక్కువ ఆకర్షితులయ్యే వాళ్ళు ఉన్నవాళ్లే, పేదవాళ్ళు తక్కువ. పేదవాళ్ళు ప్రతిదానికి అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చూపించుకుందాం అండో. ఉన్నవాడే జ్ఞానవంతుడే, అన్నిటి గురించి ఆలోచన చేస్తాడు. అవి చూపించుకోవాలి, ఇవి చూపించుకో. ఏం చూపించుకుంటావు నువ్వు? మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? భవిష్యత్తు చెప్పేవాళ్ళు నెబుకద్నెజరు కాలంలోంచే ఉన్నారు. నెబుకద్నెజరు మహారాజు, బబులోను మహారాజ చక్రవర్తి. ఆ కాలంలో ఆయనకు ఒక కళ వచ్చింది. భవిష్యత్తు గురించిన కళ. అది ఆయనకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాలేదు. దాన్ని తెలియజెప్పుడికై సెకులు గాడలను కేకేశాడు, గారడీకి ఇచ్చి గలవారిని కేకేశాడు, మాంత్రికలను కేకేశాడు. రాజుగారు కదా వచ్చేసారు, బహుమానాలు వస్తాయి, అబ్బో దండుకోవచ్చు. అందరూ వచ్చేసారు. ఏంటయ్యా అంటే విషయం చెప్పాడు. కళ వచ్చింది, కళ మర్చిపోయాను. ఇది ఇంకా బాగుంది. కళ ఎలా వచ్చిందంటే ఆయన చెప్తే ఏదో చెప్పుకుంటూ పోతారు. కళ వచ్చింది కానీ కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరిని కూడా ఉరిదీశారు. ఇదేగా రాజుగారు చేసే పని. నచ్చితే అందరం ఎక్కించుకుంటాడు, నచ్చకపోతే పాతాళాన్ని పెట్టేస్తాడు. ఎవరు చెప్పలేకపోయారండి. మరి ఎవరు చెప్పారు ఆ కళభావాన్ని? దానియేలు గారు చెప్పారు. ఎలా చెప్పాడు దానియేలు గారు? జ్యోతిష్యం చెప్పాడా? దేవుడిని ప్రార్థన చేశాడండి. దేవుడికి ప్రార్థన చేసి దేవుడిని అడిగి, ఈ రాజు అందరినీ చంపేస్తాను అంటున్నాడు, తండ్రి భవిష్యత్తు గురించి ఈయనకి ఒక కళ వచ్చింది, ఈయన కళపావం చెప్పటానికి నాకు నీ కృప సహాయం చేయమన్నాడు. నీ కృప సహాయం చేయమని. ఒక పెద్ద బొమ్మ అంట, ఒక విగ్రహం కనబడిందంట, 4 లోహాలు మిళితమై ఉన్నాయంట. దీని భావం ఏంటి అంటే అప్పుడు దానియేలు గారు చెప్తారండి. ఆ బబులోను సామ్రాజ్యం తర్వాత ఇంకా 3 సామ్రాజ్యాలు వస్తాయి. ఆ 3 సామ్రాజ్యాల్లో చివరి సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం. ఆ కాలంలోనే దేవుడు ఒక మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. క్రీస్తు సామ్రాజ్యం, అది క్రీస్తు సామ్రాజ్యం. అదేనండి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఏర్పాటైన దేవుని రాజ్యం బలముతో వచ్చే వరకు మీలో ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా కొందరు మరణం కూడా రుచి చూడరు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సామ్రాజ్యం వచ్చిందండి. 4 మహాసామ్రాజ్యాలు. ఏంటా 4 సామ్రాజ్యాలు? బబులోను మహాసామ్రాజ్యం, మాదీయ పారసీక మహాసామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాలు కనుమరుగైపోయాయి. యేసుక్రీస్తు రాజ్యం 2000 సంవత్సరాల నుంచి స్థిరంగా ఆ రాజ్యంలోని మనమందరం పౌరులు అండి. దీని భావాన్ని చెప్పాడండి దానియేలు గారు. ఎలా చెప్పాడు? దేవుడండి, దేవుడు బయలుపరిచాడు, భవిష్యత్తు చెప్పాడు దేవుడు ఆయనకి.
దానియేలు గారు ప్రార్థించి దేవుని సహాయంతోనే చెప్పగలిగాడు, అంతేకాని జరగవలసినవి ఎవరికి కూడా తెలియదు. నెబుకద్నెజరు కలభావం అంతా క్రీస్తుకు పూర్వం 4 సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. డిసెంబర్ 12 21 యుగాంతం అయిపోతుందని ఒక మహానుభావుడు చెప్పాడు, శాస్త్రవేత్త నోస్ట్రాడమస్. యుగాంతం జరిగిందా? జరగలా. మనుషులు కంగారు పడిపోయారు. ఏంటంటే దేవుడి వాక్యం లేదు వాళ్ళకి. మనుషులు కంగారు పడిపోయారు, కానీ ఆయన చెప్పింది కూడా జరగలేదు. మరి ఇప్పుడు చెప్పండి, జోష్యం మాటలు నమ్మొచ్చా? జోష్యం చెప్తే జరుగుతాయా? జరగవు. అవన్నీ కూడా దేవుని స్వాధీనంలోనే ఉన్నాయని మనకి తెలుస్తుంది. జరగబోనది, జరుగుతున్నది, పూర్వం జరిగిన వాటిని ఇవన్నీ చెప్పాలంటే దేవుడే చెప్పాలి. దేవుడే చెప్పాలి, పరిశుద్ధ గ్రంథం చెప్పాలి, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న క్రైస్తవుడు చెప్పాలి. అంతే కదా? క్రైస్తవుడు చెప్తాడు. దేన్ని బట్టి చెప్తాడు? దేవుడిచ్చిన జ్ఞాన గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని వాస్తవాలు క్రైస్తవుడు చెప్పగలుగుతాడు. యేసోబు గారు ఒక కలభావం చెప్పాడు. యేసోబు గారు చెప్పాడా? అది కూడా భవిష్యత్తే. భవిష్యత్తు గురించి యేసోబు గారు చెప్పారు. అది జోష్యం కాదండి. మనిషి పరిస్థితుల్లో దేవుడి చట్టం నిర్ధారిస్తుంది కాబట్టి కలభావం యేసోబు గారి వల్ల చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 44:7వ వచనం. ఆదిలోనున్న జనములను, ఆదిలోనంటే పూర్వం అండి, సృష్టి ఆరంభం అప్పుడు ఆదిలో నుండి జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజేయనట్లు, దేవుడునైన నేను తెలియజేయనట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను. పూర్తి చేయమా వచనం. ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్ విషయములు కూడా, రాబో సంగతులను కూడా అది తెలియచెప్పు వారే ఉండాలంటండి. ఎవరు చెప్తారండి? జరగబోయేవి జరిగేవి మనిషిని వాళ్ళు చెప్తానికి సాధ్యమేనా? అది నీ వస్తువులో లేదు. చెప్పాలంటే నేనే చెప్పాలని దేవుడు అంటున్నాడు. మోషే గారు తను లేని కాలంలో కాండాలు రాశాడండి. మోషే గారు లేని 4 కాండాలు ఆయన ఎలా రాయగలిగారు? దేవుడు ప్రత్యక్షంగా రాయించాడండి. దేవుడి సహాయంతో జరగబోయేది చెప్తాను అంటే అది నమ్మేవారు అమాయకులేనండి. నమ్మేవారు అమాయకులే. జరగబోయేది ఒక మనిషిని చెప్తానంటే నమ్మేవాళ్ళు అమాయకులే. కాబట్టి జ్యోతిష్యం అనేది బోటకం. మనకు తెలుసు కాబట్టి మనం నమ్మం. తెలియని వారు మన వాళ్ళు ఎవరైనా నమ్ముతూ ఉంటే వాళ్ళకి మనం తెలియచెప్పి మోసపోకుండా చూసుకోవాలి. మరి ఇప్పుడు మనకు మేలులు రావాలి, క్రైస్తవులుగా మనకు మేలులు రావాలి. మన జోషి జోలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళం కదా. మనకు మేలులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. అంటే ఏం చేయాలి? మరి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? యెషయా గ్రంథం, యెహోషువ చదివితే చాలా ఉంది. అది 8 నుండి 21 వరకు చక్కగా చదివిన వాళ్ళు చెప్పగలరా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 8 నుండి 21 వరకు. సరేనా, లేట్ అయిపోద్ది కానీ నేను చెప్తున్నాను. ఇక్కడ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం నుండి 21 వరకు అంటే ఆకాను గురించి వ్రాయబడి ఉంటుందండి. ఆకాను వీళ్ళు ఇశ్రాయేలు జనాంగాలు యుద్ధంలో ఓడిపోయి వెనక్కి తిరిగారు ఏంటని బాధపడుతూ
యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి, కనికరించుము ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట, ప్రభువా కనికరించుము ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్ములను చుట్టుకొని మా పేరు భూమి మీద నుండకుండా తుడిసివేసిన ఎడలా ఘనమైన నీ నామమును గూర్చి నువ్వేమి చేయదువు? దేవుణ్ణి అడుగుతున్నారండి. నీవేమి చేయదువు అని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకుని దొంగిలించి బొంకి తన సామాన్లలో దాచుకుని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైనారు. మీ మధ్య ఉండకుండా వీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి నీ జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి నాకు కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. శాపగ్రస్తమైనది, నిలువలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రములో సూచించునో ఆ వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు కుటుంబపు పురుషులు వరుసగా దగ్గరకు రావాలను. అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగినంతటిని అగ్ని చేత కాల్చివేయవలను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కారము చేసిన వాడాయను. ఎవరు చేశారండి ఈ పని? ఆకాన్ చేశాడండి. ఏం దాచుకున్నాడు ఈయన? శపితమైంది ఏం దాచుకున్నాడు? షేనారు వస్త్రం అంట ఒకటి. షేనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 ఎత్తులు గల బంగారు కమ్మిని దాచేసుకున్నాడంట. దేవుడు వద్దన్నది తీసుకొచ్చుకొని దాచుకుని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో వీళ్ళకేంటి జయము రాట్లా. దేవుడికి తెలీదా? దేవుడికి తెలిసిపోయింది, వీళ్ళకి తెలియట్లా. అప్పుడు ఏడిస్తే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించి ఏడిస్తే ఉంటే అప్పుడు చెప్తాడు, ఇదయ్యా కారణం. మంగళ ఆ వ్యక్తిని ఎవరిని బయలుపరిచి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయడం జరిగిందండి. చంపేయడం జరిగింది ఆనాడు. చూసారా ప్రియులారా? శపితమైనది, శపితమైన వస్తువులు ఆశించి తీసుకోవడం వలన వీరికి యుద్ధంలో జయము రాలేదు. అలాగే మన హృదయంలో మనం క్రైస్తవులం, దేవుని నమ్ముకున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. శపితమైన ఆలోచనలు మనలో ఏమన్నా ఉన్నాయా? చెడ్డ క్రియలు కానీ దురుద్దేశాలు కానీ మనలో ఏమన్నా ఉన్నాయా? దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు పనులు చేయాలని ఆలోచనలు కానీ ఎవరైనా ఉన్నాయా? ఇతరులను ఇబ్బంది పెట్టే అసహ్యమైన కార్యాలు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. అలా లేకుండా నీ హృదయంలో పవిత్రత లేకుండా శపినమైన మనసుతో శపినమైన హృదయంలో కుళ్ళు కుశుద్ధాలు మనలో ఉంచుకొని ప్రభువా 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 అన్నా మనకి ఎటువంటి మేలు కూడా రాదండి, రాదు. మనం పొందుకోవాలంటే దేవుడి దగ్గర మనకు ఒక అర్హత ఉండాలి, ఒక అర్హత ఉండాలి, మన దగ్గర పవిత్రత ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు మేలు జరుగుద్ది, మేలు జరుగుద్దండి. ఆశీర్వాదాలు కూడా వస్తాయి. మన హృదయంలో చెప్తమైంది ఏది కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నిన్ను వలే నీ వారిని పొరుగు వారిని ప్రేమించమన్న దేవుడు అండి. మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు? నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించు. అతను కూడా నా కుమారుడే. మరి కీడులు దూరం కావాలంటే ఇవన్నీ మేలులు, మళ్ళీ కీడులు దూరం కావాలి. మనకు ఇంకా మంచి జరగాలి. ఒకవేళ కీడు మన మీదకి రాబోతుంది అనుకో, దానికి అది దూరం కావాలంటే దానికి కూడా అనేకమైన సందర్భాలు చూపించాడండి దేవుడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుండి 5 వరకు.
హిజ్కియాకు మరణకరమైన రోగము 20 అధ్యాయం 1 చదవండి. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా గారు వచ్చాడు. అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమొగుచున్నావు, బ్రతుకను కనుక నీ ఇల్లు నువ్వు చక్కబెట్టేసుకోయ్యా. యెహోవా దేవుడు చెప్పేశాడు, నాతో కౌరు పంపాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణమైపోతావు అని ఒక వార్త, కీడు వార్త. మన దృష్టి అంతే కదా, మరణమవుతావు అంటే కీడు వార్తే కదా. ఆ వార్త వచ్చేసింది. అప్పుడు హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా తండ్రి దేవా, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నేను నీ సన్నిధిలో ఎట్లు ప్రవర్తించుతునో, నీ దృష్టికి అనుకూలముగా, ఆయన దృష్టికి అనుకూలముగా మన భక్తి జీవితాన్ని, పూర్వపు జీవితాన్ని గుర్తు చేసుకోమంటున్నాడండి. తన జీవితంలో తన బ్రతికిన బ్రతుకు విధానాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంపటే మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని మళ్ళీ వార్త ప్రవక్త ద్వారా వచ్చిందండి. ఎలా తప్పించుకున్నాడు హిజ్కియా? కీడు నుంచి ఎలా తప్పించుకున్నాడు? దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. జ్యోతిష్యుల దగ్గరికి, మంత్రకాల దగ్గరికి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. క్రైస్తవులుగా మనకు దేవుడు ఉన్నాడండి, దేవుడిని మించింది ఎవ్వరూ లేరండి. ప్రార్థన చేశాడు. మనకు కూడా ఒక అర్హత ఉండాలి. మనకు ఏదైనా కావాలంటే దాన్ని పొందుకోవాల్సిన అర్హత ఉండాలి. మన క్రియలు, మన ఆలోచనలు, మన భక్తి పెట్టి పుట్టిన వారంగా మనం ఉండాలి, కనిపించాలి దేవుడికి. అప్పుడు ఖచ్చితంగా మనకి కీడు, హిజ్కియా జీవితంలో మరణాన్ని తప్పించాడు దేవుడు. ప్రార్థన చేయగా మన భక్తి జీవితాన్ని, యథార్థతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగా అతన్ని బాగు చేశాడండి. అలాగే మన జీవితంలో కూడా మనం చేసిన క్రియలు కూడా ఉండాలి. దేవుడిని అడిగే విషయంలో మనకు తగిన అర్హత సంపాదించుకోవాలి. మన ప్రవర్తన వల్ల దేవుడిని ఆకర్షించుకోవాలి. ఒక భార్య భర్తని ఎలా ఆకర్షించుకుంటుందో మంచి ప్రవర్తన వల్ల, క్రైస్తవులుగా దేవుణ్ణి మనం ఆకర్షించుకొని ఆయన దగ్గర నుంచి అవి రాబట్టుకోవాలి, అవి చేత కావాలి మనకి. అప్పుడు కీడు మనకు దూరం అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మీదకు కీడులు, నష్టాలు, శ్రమలు రాకుండా ఉండాలని మనిషి దేవుణ్ణి పక్కన పెట్టేసేసి ఎన్ని శకునములు కానీ, జ్యోతిష్యములు కానీ, మాంత్రికుల దగ్గరకు కానీ వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం కూడా లేదని ఖచ్చితంగా దైవ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఖచ్చితంగా వాటిని మనం అనుసరించాలి, నమ్మాలి, పాటించాలి. దేవుడి మీదే పూర్తిగా ఆనుకోవాలి. వాటిని తప్పించాలంటే, కీడు రాకుండా తప్పించాలంటే ఒకే ఒక్కడు, ఆయనే దేవాది దేవుడు మాత్రమే. యెషయా గ్రంథం 47 10వ వచనం. యెషయా గ్రంథం 47 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని, మనుషులు దేన్ని ఆధారం చేసుకున్నారంట? చెడుతనమును. మరి ఇవన్నీ అనే కదా, దేవుళ్ళు పక్కన పెట్టేసి ఏది చేసుకున్నా చెడుతనమే. జోషం చెప్పించుకుంటావా? చెడుతనం కాదు అది. నీ చెడుతనం నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేస్తున్నా. అబ్బా, నీ విద్య అంటండి, నీ జ్ఞానము, నీ విద్య, మనిషి సంపాదించుకున్న విద్య జ్ఞానం వల్ల మనిషి చెరిపోయాడంట. అంతే కదా, మనిషి నేను జ్ఞానవంతుడిని అనుకుంటున్నాడు మనిషి, నేను చదవరని అనుకుంటున్నాడు.
బాగా చదువున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, మన పుట్టుకి ఇది, మన దేవుడైన ఆత్మస్వరూపులో పరలోకపులో ఉన్నాడు, మనం ఈ బ్రతికిచ్చాడు, ఆయన ఆత్మ వల్ల ఉంచాడు, మన అందరం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన తెలుసుకోవాలి, మనకంటూ ఒక జీవితం ఉంది, మన పరలోకంలో మనం ప్రవేశిస్తాం, మనకు సావు లేదు ఆత్మకి అని చెప్పండి. ఎండో ఎందుకని? విద్య, నీ జ్ఞానము చెరిపేసి నీ మనిషిని ఆలోచన చేయక్కర్లా, చెయ్యడు. ఏంటంటే అతని విద్య, అమ్మ బాబోయ్, చెరిపివేసే విద్య, మనిషిని నాశనం చేసే జ్ఞానమా? నీ విద్యలు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసును. దేవుడు అంటున్నాడు, నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేసును. అమ్మ బాబోయ్, మనిషిని చెరిపివేసే జ్ఞానమా? ఈ లోక జ్ఞానం. ఖచ్చితంగా దేవుడి జ్ఞానాన్ని పట్టించుకోకుండా, దేవుడిని తెలుసుకోకుండా నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా అది నిన్ను చెరిపివేసే జ్ఞానమే. అది వెర్రి జ్ఞానమే, మనిషిని చెరిపివేసే జ్ఞానమే. ₹1,00,000 ఇచ్చాను, మంచి సిద్ధాంతిని పెట్టానండి. ₹1,00,000 ఇచ్చాడు సిద్ధాంతికి. చక్కగా అన్ని చక్కగా వాస్తులు అన్ని చక్కగా చూసి మంచి బిల్డింగ్ కట్టించాడు. నాకే కీడు రాదనుకుంటే దేవుణ్ణి పక్కన పెడితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉందంటారా? లేదు. ₹1,00,000 ఇచ్చినా నువ్వు వాస్తు ప్రకారంగా చూపించుకున్న కీడు లేదు నాకు అనుకుంటే నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుణ్ణి పక్కన పెడితే మాత్రం ఉండదు. దేవుడు ఉండాలి, ఏం చేసినా కూడా దేవుడు ఉండాలి. మంచి ముహూర్తం చూశానండి, మంచి అశాస్త్రంగా పెళ్లి చేయాలి. నా లైఫ్లో ఎటువంటి ఇబ్బంది రాదిక. ఏంటంటే ముహూర్త బలం అనుకుంటాక లేదు. భార్య భర్తలు ఎంతోమంది విడిపోతున్నారండి, ఎంతోమంది పెళ్లి చేసుకున్నాక పతనం అయిపోతున్నాయండి జీవితాలు. ఏంటంటారు? ఎంత దేవుడు మన జీవితాల్లో లేడండి. మొన్న మన ఊర్లో ఒక యువకుడు చనిపోయాడండి, తెలుసు కదా, మీ అందరికీ తెలుసా? అతను ఎవరో ఒక లెక్చరర్ అంట, నేను విన్నాను అంతే, లెక్చరర్. అతనికి విద్య ఉంది, ఉరి వేసుకు చనిపోయాడు. ఏయో కారణాలు, పెళ్ళి అయిందంట, సంవత్సరంన్నర అయిందంట, ఉరి వేసుకు చనిపోయాడు. తల్లిదండ్రులకి ఎంత బాధ అండి. పెళ్ళైన కుమారుడు చక్కగా ఒక ఉద్యోగం చేసుకుంటూ చక్కగా ఉండవలసిన కుమారుడు, భార్య, పిల్లలు, మనవరాళ్ళతో చక్కగా జీవితాన్ని సంతోషంగా గడపవలసిన స్థితి అతను ఊరేసుకొని చనిపోయాడు. ఏవేవో కారణాలండి. మనమైతే బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకున్నాం. మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాక్యం అనేది మన హృదయంలో ఉంటే ఉరేసుకొని చనిపోవడం అనేది జరగదు పిల్లరా. ఉరేసుకోం మనం. దేవుని వాక్యం నిన్ను ఆపి చేస్తుంది. ఉరి వేసుకునే ఆలోచన తప్పు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావని హెచ్చరిస్తుంది. అందుకనేనండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరినో ఆధారం చేసుకోకూడదండి. మనకి దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో దేవుడిని ఆధారం చేసుకోవాలి. చెడుతనం కానీ, ధనాన్ని కానీ, వాక్యం తెలియని మనుషుల మాటలను కానీ ఆధారం చేసుకోకూడదు. దుర్మార్గతను ఆధారం చేసుకోకూడదు. దావీదు గారు గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నాడండి? నాకు దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు దావీదు గారు. యోబు గారు తన యథార్థతను ఆధారం చేసుకున్నాడు. యథార్థం, నేను యథార్థవంతుణ్ణి, దాని మీద ఫాలో అయ్యాడు ఆయన. దానికి తగిన ప్రతిఫలం దేవుడు తర్వాత ఇచ్చాడు. ఆహాబు, యెజెబెలు ఎవరిని ఏం ఆధారం చేసుకున్నారు వీళ్ళు? దుర్మార్గతను, స్వబుద్ధిని, దుర్మార్గతను, మాయబొమ్మల్ని ఆధారం చేసుకున్నారు వాళ్ళు. మాయబొమ్మల్ని ఆధారం చేసుకున్నారు. అబ్రహాం గారు దేన్ని ఆధారం చేసుకున్నాడు? విశ్వాసమును ఆధారము చేసుకున్నాడు అబ్రహాం గారు. యేసోబు గారు ఎవరిని ఆధారం చేసుకున్నారు? యేసోబు గారు. దేవుడు చూస్తున్నాడు తన యజమానుడైన ఫరో నమ్మకాన్ని నిలబెట్టడానికి నమ్మకాన్ని ఆధారం చేసుకున్నాడు. ఆయన నమ్మకాన్ని ఆధారం చేసుకున్నాడు యేసోబు గారు. దేవుడిని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదు. మనుషుల్ని కానీ ఇంకా వేరే ప్రయత్నాలు చేసి కానీ ఏ ఆధారం చేసుకున్నా దేవుడిని తప్పించి అది మనకి
ఆశీర్వాదం కాదండి. కాబట్టి ప్రియమైన ప్రియుల దేవుని పిల్లల మనం కూడా ఎందరో భక్తుల జీవితాలను దేవుడు రాయించాడు, మన కళ్ళ ముందు ఉంచాడు. ఆ భక్తుల జీవితాలని మనం చూస్తున్నాం కనుక వారి భక్తి జీవితాలను మనం ఆధారం చేసుకోవాలి. వాళ్ళ భక్తి జీవితాలను మనం ఆధారం చేసుకొని నీతి న్యాయంలో ఆధారం చేసుకుంటూ దేవుని కొరకు బ్రతకాలి. అలా బ్రతికితే మనందరం కూడా మేలులు పొందుతాము, కీడుల నుంచి తప్పించబడతాము. దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతికితే ఆయన సంతోషపెడతాము, మన ఆత్మను రక్షించుకుంటాము, పరలోకం చేరుకుంటాము. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్న వారి జీవితాల్లోనే జరుగుతాయి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, యెషయా గ్రంథంలో నాయన మీరు మాట్లాడిన మాట తండ్రి, మీరు వ్రాయించిన మాట నాయన, నీవు చెడుతనమును ఆధారం చేసుకున్నావని రాయించారు తండ్రి. నీ జ్ఞానము, నీ విద్యయు నిన్ను చెరిపివేసి అని వ్రాయించారు నాయన. అవును తండ్రి, మనిషి జీవితంలో మనిషి ఈ లోక సంబంధమైన విద్య జ్ఞానాన్ని అభ్యసించి చివరకు నాయన నీ జ్ఞానం వైపుకు చూడకుండా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను తండ్రి. ఈ దివ్యవాక్కులు మాకు అనుగ్రహించి నీ జ్ఞానం వైపు మమ్మల్ని మళ్లించి మా బ్రతుకు పరమార్థాన్ని మాకు తెలియపరిచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఎందుకు బ్రతకాలన్న విషయాలు ప్రతి ఒక్క విషయం కూడా నాయన నీ లేఖనాల్లో వ్రాయించి మమ్మల్ని ప్రేమించి మా మేలులు కోరి నాయన ఈ మాటలు మీరు వ్రాయించారు తండ్రి. గారడీ విద్యలు, మాంత్రికులు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా ఉత్తి బోటకం అని లేఖనాల్లోంచి మీరు ఎత్తి చూపారు తండ్రి. వాటిని నమ్మకుండా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నిన్ను నమ్మిన వారంగా ఎక్కడా కూడా నా తండ్రి సిగ్గుపడవలసిన ఆలోచన కానీ క్రియలు కానీ మేము చేయకుండా నీకు మహిమార్థంగా మేము బ్రతకటానికి, నువ్వు మా కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించగలగటానికి కావలసిన భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని, ఆ పరలోకపు ప్రవేశాన్ని పొందుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన మనవులు వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి.